కార్యక్రమం జయప్రదం చేయడానికి చాలా సహకరించారు. వారికి ఒంగోలు నగర జన్మ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పుష్కరంగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మన ఆహ్వానాన్ని నాగంల ప్రసాద్ గారు సత్కరిస్తున్నారు. ఓం నమః శివాయ. సౌండ్ తగ్గించండి కొంచెం ఎక్కువ. అమిసగడ్డ సుబ్బారావు గారు అందుబాటులోకి రావాలి. స్వామి ముందుకు రా, స్వామి ముందుకు దగ్గరకు రా. అమిసగడ్డ సుబ్బారావు గారు అందుబాటులో. సుమన్ గారు, శివశ్రీ అమిసగడ్డ సుమన్ గారు. సంఘానికి సంబంధించి ప్రతి రూపాయి లెక్క చెప్పడంలో కానీ స్వామి పట్టుకో స్వామి. మల్లికార్జున స్వామి ఎప్పుడు ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు, కానీ ఆ సమయానికి వస్తారు, కార్యక్రమం ముగింపులో ఉండి విజయవంతం చేస్తారు. ఇక ముందు కూడా వారి సంఘానికి వెన్నెముకగా నిలుస్తారని ఆశిస్తున్నాను. ఒంగోలు జన్మ సంఘ అధ్యక్షులు సంఘం ఇదే విధంగా ముందుకెళ్ళాలని వారి మధ్య ఐక్యత. అయ్యప్ప పట్టుకో, అయ్యప్ప. సురేష్ బాబు ప్రధాన కార్యదర్శి. అన్నా సార్ వ్యయ ప్రయాసాన్ని లోనయ్యి ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఈరోజు ఆనంద క్షేత్రం ఈ స్థాయికి వచ్చింది. అందులో పాత్ర పాల్గొనడానికి పట్టుకో స్వామి చూడు స్వామి. ఇదే విధంగా మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తున్నాను. మార్కులు సాధించడం జరిగింది. కందుకూరి శివకుమార్ అదేవిధంగా వారిని ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ దోలపతి వెంకట సుబ్బారావు జ్ఞాపకార్థం పిల్లలకి నగల ప్రోత్సాహకాలు అనేటువంటిది
వారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా పిల్లలు దారిద్ర్యాలకు దిగువన ఉండి మరి ఇప్పుడు ఎక్కువైంది, పొద్దున తగ్గింది, కూలింగ్ తగ్గింది కదా పట్టేసింది. జంగమ కులవృత్తి భారతీయ సనాతన జీవన విధానానికి, హిందూ మత సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణకు, హైందవ ధర్మ పరిరక్షణకు ఋషులు ప్రసాదించిన ఒక వరము. అలాంటి ప్రాచీన సేవలో జంగమ కులవృత్తి ఒకటి. పూర్వం మన వైభవం ఏ విధంగా ఉండేదంటే, ప్రస్తుతం మన వైభవం ఏ విధంగా ఉందంటే, ఒకప్పుడు మంచిగా ఉన్న కులము ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతున్నాము. అలాగే మనము అంతరించిపోతున్న మన కులవృత్తిని వెలుగులోకి తీసుకురావడానికి గవర్నమెంట్ వారు కూడా మంచి ప్రోత్సాహకాలు అందించి మా కమ్యూనిటీ తరఫున ప్రతి ఒక్కరికి కులవృత్తి చేసుకునే వాళ్ళకి 10,000 ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే శ్రీశైలంలో మాకు కూడా ఒక సత్రం ఏర్పాటు చేసి, విడిపోయినాక మాకు ఆంధ్ర జంగమేలకు ఒక సత్రం కూడా లేదు, మాకు కూడా ఒక 50 సెంట్లు స్థలం కేటాయించి ఒక సత్రాన్ని నిర్మించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే వృత్తి చేసుకునే వాళ్ళకు కూడా కుట్టు మిషన్లు, అలాగే టైలరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మేము వినతి పత్రం ఇస్తున్నాము. పాలక మండలిలో కూడా మాకు అన్యాయం జరిగింది శ్రీశైలంలో, దాంట్లో కూడా మా జంగమయ్యలకు మేలు జరగాలని 2 సభ్యులైనా కనీసం తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. స్టూడెంట్స్ విద్య, ఆర్థికంగా వెనుకబడిన స్టూడెంట్స్కు వృత్తి కల్పించాలని మా కార్పొరేషన్ ద్వారా మాకు జంగమయ్యలకు కూడా ఫండ్స్ ఇచ్చి విద్యా విధానాన్ని సహకరించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ధన్యవాదాలు. నమశివాయ. ఈరోజు ఒంగోలు పట్టణ జంగమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగినది. గత 30 సంవత్సరాల నుంచి ఒంగోలు పట్టణ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ సంఘము అభివృద్ధి చెందుతూ ఈరోజు ఘనంగా కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించడం అనేది మేము చాలా విశేషంగా తెలియపరుస్తున్నాము. అలాగే ప్రతిభావంతులకు శ్రీమతి దోగుపర్తి వెంకట సుబ్బారావు గారి ధర్మపత్ని వెంకట సుశీల గారు పశుసంవర్ధక శాఖలో గెజిటెడ్ ఆఫీసర్గా చేసి పరమపదించడం జరిగింది. వారి జ్ఞాపకార్థం ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను కూడా ఈరోజు ఆమె పేరు మీద ఘనంగా అందించడం జరిగింది. ప్రతి ఒక్కరూ జంగమ కులంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులు మంచి అభ్యాసం అభ్యసించి చదువుకొని తెలివితేటలతో మంచి మార్కులు తెచ్చుకుంటే ప్రతిభావంతులైన ఉద్యోగులకు ప్రతి సంవత్సరము ఈ విధంగా జ్ఞాపకాలు ఇస్తామని చెప్పి మన దోగిపర్తి సుబ్బారావు గారు ప్రకటించడం జరిగినది. వారికి జంగమ పట్టణ సంఘం తరఫున అభినందనలు తెలియపరుచున్నాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. శివాయ. జంగమ కులము హిందూ మతంలోనే జంగమ కులం అనేది గొప్ప ఆధ్యాత్మికంగా గుర్తించబడినటువంటి, అంటే సాక్షాత్తు శివుడే జంగమయ్యగా ఈ భూమి మీద నడిచి ఆయన భిక్షాటన చేయడం వలన మాకందరికీ భిక్షాటన చేసే వృత్తి అనేటటువంటి ఒక సర్టిఫికేట్ మాకు గవర్నమెంట్ దాదాపు 1973 క్రితమే ఇచ్చింది. అది BCA 9 కింద ఇచ్చింది. చాలామంది తెలియక దాన్ని చాలా తక్కువగా చూస్తున్నారు, కానీ అదొక గిఫ్ట్ లాంటి వర్డ్ అది. మేము ఒక్క సంక్రాంతి రోజే అందరినీ దీవించి డబ్బులు తీసుకుంటాం. ప్రతిరోజు బెగ్గర జంగమ కనపడి ఎక్కడ మిమ్మల్ని దీవించి తీసుకునేవాడు జంగమవాడు ఒకడే, మిగతా వాడు నువ్వు ఎంత ఇచ్చినా ఏమన్నాడు. సో అది మర్చిపోయింది ఇవాళ. అంటే మాకు విద్యే ఆధారం. మాలో లింగాయతులు కూడా మా వాళ్ళే. కర్ణాటకలో అప్పర్ క్యాస్ట్, ఇక్కడ జంగమ లోయర్ క్యాస్ట్. అంటే ఆర్థికంగా చిక్కిపోయినారు కాబట్టి, వృత్తి లేదు కాబట్టి ఇక్కడ మాకు మైనారిటీలో ఉన్నందువలన మాకు ఆర్థిక సహకారం గవర్నమెంట్ నుంచి కోరుతున్నాం. అదొక ఆస్పెక్ట్. దానికి రాష్ట్ర సంఘం ఉంది. నేను రాష్ట్ర సంఘంలో కూడా కోశాధికారిగా చేసి ఉన్నాను. ఇప్పుడు కూడా రాష్ట్ర సంఘంలో ఉంది. రాష్ట్ర BC కార్పొరేషన్కి చంద్రశేఖర్ గారు అని ఒక అతనికి మా దాంట్లోనే పెట్టి ఉన్నారు చైర్మన్గా. ఆ విధంగా ప్రతి జిల్లాకి డైరెక్టర్గా ఇచ్చినప్పుడు మా కమిటీ నుంచి కూడా ఎవరినైనా తీసుకోమని మేము రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా మా ఒంగోలు నగరంలో దాదాపు 40 సంవత్సరాలు జరుగుతుంది. విద్యార్థులను ప్రోత్సహించడం అనేది మాకు అవసరంగా మేమందరం కూడా అప్పుడు 500, 1000, 2000, 4000 ఇట్లా పెంచుతూ ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తూ ఉన్నాము. విద్యతోటే మనిషి వృద్ధి చెందుతాడు అనే దాన్ని మేము గట్టిగా నమ్ముతున్నాము. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము.
మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు బాలినేని గారి ఇంటికి వచ్చినప్పుడు బీసీ సంఘాల వాళ్ళందరినీ కలిసి బాలినేని గారు ఒక్కొక్క కులం నుంచి ఉన్న వాళ్ళని పరిచయం చేశారు. ఆ సందర్భంలో నేను కూడా సార్తో జగన్ గారితో షేక్ హ్యాండ్ తీసుకొని ఫోటో చేయడం జరిగినప్పుడు నేను జంగమానంగానే పర్టికులర్గా దగ్గర తీసుకొని మీరు బుడగ జంగం వెళ్ళారా అని అడిగారు. ఆ డిఫరెంట్ మాకు తెలియదండి, మేము ఇక్కడ జంగమని చెప్పుకుంటామంటే మాకు చాలామంది తెలుసు, మా నాన్నగారికి అయితే రోజు వచ్చి మా నాన్నగారితో ఒక అతను విశ్వనాథం అనే అతను మాట్లాడుతూ ఉంటాడు, మీరు చాలా మంచివాళ్ళు, మిమ్మల్ని అందరినీ రాష్ట్రంలో ఉన్నటువంటి జంగమేలందరినీ బుడగ జంగమేళ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను నేను వచ్చిన తర్వాత మీకు చేస్తానమ్మా అని ఆయన ఎంతో సంతోషంగా మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ ప్రయత్నంలో మేము ఎందుకో కొంత సాధించలేకపోయాము. బట్ ఈ ప్రభుత్వం కూడా మాకు ఆర్థికంగాను రుణాలు అందించి, అంటే అనేక మంది మిషన్ కుట్టుకుంటారు, బ్యూటీ పార్లర్లు, చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న కిరాణా షాపులు, పెయింట్ షాపులు ఇలాంటివన్నీ పెట్టుకుంటుంటారు. వాళ్ళకి ఈ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సబ్సిడీతో ఇచ్చే విధంగా ఉండాలని మేము మిమ్మల్ని మీ ద్వారా వాళ్ళకి తెలియపరచండి అని కోరుకుంటున్నాం. ఇప్పుడు మా జంగమ దేవతలే అంత చోట మాకు మైనారిటీలు కావటం వలన అక్కడ మాకు గుర్తింపు లేదు. అందువలన మాకు అక్కడ ఒక ఇది గది ఉంది కదా, కర్ణాటక వాళ్ళు ఆక్యుపై చేసి మాకు అక్కడ అవకాశం లేకుండా చేశారు. కాబట్టి ఈ గవర్నమెంట్ అన్నా మాకు అందరికీ ఇచ్చినట్టుగా, చాలామందికి పద్మశాలీలకి చాలా వాళ్ళందరికీ క్షత్రియులకి అందరికీ ఇచ్చినట్టుగా బైపాస్లో ఎక్కడ అందరికీ ఇచ్చి వాళ్ళకి గవర్నమెంట్ ఫండింగ్ కూడా ఇస్తుంది. మాకు కూడా అలా ఇవ్వాలని మీ పత్రికాముఖంగా వాళ్ళకి మీరు తెలియజేస్తే మాకు అనుకూలంగా త్వరగా సాధించగలమని కోరుకుంటున్నాను. గత 30 సంవత్సరాలుగా ఒంగోలు నగర జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమాల్ని నగరంలో ఉన్నటువంటి జంగమ సోదరులందరి సహకారంతో జరుపుకుంటున్నాం. ఆ పరంపరలో భాగంగానే ఈరోజు ఈ వనమహా ఉత్సవాన్ని ఒంగోలు నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రుద్రాభిషేకాలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, వనభోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మా సంఘంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో పేద విద్యార్థుల్ని, ప్రతిభ కలిగిన విద్యార్థుల్ని గుర్తించి వారికి నగదు ప్రోత్సాహకాలు అందించడం జరిగింది. అంతేకాకుండా వచ్చినటువంటి అతిథుల సమక్షంలో రాబోయేటువంటి 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జంగమ సోదరులందరికీ కూడా ఈ క్యాలెండర్ల పంపిణీ, అంతేకాకుండా శ్రీశైలం దేవస్థానంలోని శ్రీశైల మల్లికార్జున స్వామివారి ప్రసాద వితరణ కూడా చేయటం జరిగింది. అంతేకాకుండా కార్యక్రమంలో విద్యార్థులకి, మహిళలకి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, అంతేకాకుండా వారి ప్రతిభను గుర్తించి వారికి తగిన బహుమతి ప్రదానం చేయడం కూడా జరిగింది. ఓం నమః శివాయ. నా పేరు దంపూరి సాయిల. నేను ఒంగోలు నగర జంగం కమిటీ అధ్యక్షుడిగా చేస్తున్నాను. ఈరోజు మా కమ్యూనిటీలో కార్తీక మాసం వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావున దీనికి ఒంగోలు నగరంలో ఉన్నటువంటి మరియు ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి జంగమ సోదరులందరూ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేము ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేశాము, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ప్రకాశం జిల్లా జంగం సంఘం వారు, మరియు కందుకూరు నియోజకవర్గం వారు, మరియు చీరాల వారు, మరియు మార్కాపురం, అద్దంకి మరియు విజయవాడ నుంచి వచ్చి ఉన్నారు. అందరూ జంగమాయిలు కూడా హాజరయ్యి దీన్ని దిగ్విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. అదేవిధంగా మా జంగమ కులంలోని పేద విద్యార్థులను కూడా చూసే